రాజమండ్రిలో కొలువై ఉన్న మహాకాళేశ్వరుని ఆలయం అండి ఇది. నాలుగు దిక్కుల 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, 4 సింహద్వారాలు. ఎటు చూసినా చూసారా ఎంత కన్నుల వైకుంఠంగా ఉందో. అసలు ఆ పరమేశ్వరుడికి చూడండి ఆ నంది పక్క నుంచి చూస్తుంటే ఆ శివుడు కనిపిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. ఎంత కన్నుల విందుగా ఉందంటే ఈ శివాలయం. అసలు మీకు ఒక విషయం చెప్పనండి, నేను వెళ్ళకుండానే శివుడిని దర్శనం చేసుకున్నట్టు అయ్యిందండి. అక్క వెళ్ళి పంపిస్తే ఈ శివుడి అభిషేకం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. ప్రతిరోజు కూడా భస్మాభిషేకం చేస్తారండి దేవుడికి. అసలు ఆ శివుడికి ఆ డమరుకములు వాయిస్తూ శివుడికి ఆ భస్మంతో అభిషేకం చేస్తుంటే ప్రతిరోజునండి ఈ హారతి ఇచ్చి మొదలు పెడతారనమాట. అంటే కార్తీక మాసం అనే కాదు, ప్రతిరోజు కూడా ఈ మహాకాళేశ్వరుడికి ఇలా భస్మంతో అభిషేకం చేస్తారనమాట. ఎంత బాగా ఉందంటే ఆ డమరుకం సౌండ్ వినిపిస్తే ఒళ్ళంతా పులకరించిపోయిందండి. ఈ కార్తీక మాసంలో వెళ్ళారా మీరు ఎవరైనా? వెళ్తే నాకు కామెంట్ చేయండి. చూసారండి అసలు ఎంత మనసుకు ప్రశాంతంగా ఉండి ఇలా అభిషేకం జరుగుతుంటే కళ్ళారా చూడటం ఎంత అదృష్టం ఉండాలండి. పక్కనే దేవతామూర్తులు కొలువై ఉన్నారనమాట. మొత్తం అక్కడంతా కూడా చుట్టూరు విగ్రహాలు ఉంటాయి. చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి అభిషేకం ఇలా జరుగుతూ ప్రతిరోజు నిత్యం తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ భస్మాభిషేకం అయితే జరుగుతుందండి. అసలు నిజంగా ఇలా దర్శనం చేసుకోవటానికి ఎంత అదృష్టమై ఉండాలి. ఇలా చూడండి అసలు ఈ గోపురం ఎంత బాగుందో చూసారా. ఆ శిఖరం చూస్తుంటే మనసు పులకరించిపోతుందండి. అంత బాగుంది కదా. చాలా ప్రశాంతంగా, మనసుకు ఆనందంగా, కన్నులు విందుగా ఎంత బాగుందండి. ఇక్కడంతా కూడా ఈ శివుడిని చూస్తుంటేనే మనకి అలా పులకరించిపోతుంది అనమాట. అసలు సౌండ్ ఉంటే ఇంకెంత పులకరించిపోతుంది కదా. ఆ భస్మాభిషేకం చేస్తుంటే అలా చూడటానికైనా మనకి అదృష్టం ఉండాలి నిజంగా అలా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. మీరు వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ శివయ్య దర్శనం. మహాకాళేశ్వర స్వామి, మహాకాళికామ్మ, కాళీ అమ్మవారు దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుంటే ఎంత మనసుకు ప్రశాంతత. వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, ఇక్కడ శివపార్వతులు, ఇలా చాలా విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయండి. అన్నీ కూడా ఇలా దర్శనం చేసుకుని అన్నీ చూస్తే నిజంగా ఇదంతా చూడదగ్గ క్షేత్రం. తప్పనిసరిగా చూడాలి. నటరాజు అసలు చూసారా ఎంత బాగుందో. ఇలా వీడియోలో చూస్తేనే ఎంత ఆనందంగా ఉందో మనకి. వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ పుణ్యక్షేత్రానికి మనకి ఎక్కడో కాదండి, దగ్గరగా రాజమండ్రిలోనే ఈ మహాకాళేశ్వరి ఆలయం ఉంది. దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్న వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర. ఈ కార్తీక మాసం అనే కాదండి, అక్కడ ఈ భస్మాభిషేకం చూడాలి అంటే కనుక ఉదయం 4 గంటలకి వెళితే మనం స్వయంగా ఈ భస్మాభిషేకం చూసి తర్వాత అభిషేకం చేయించుకొని దర్శనం చేసుకుని ఆ మనసును ప్రశాంతత చేసుకుని మన కోరికలన్నీ ఆ శివయ్యకు చెప్పుకొని రావచ్చండి. దగ్గరలో ఉన్న ఈ మహాకాళేశ్వరుని, మహాకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని రావచ్చు అన్నమాట. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందండి మనకి. ఇంకా మేము కార్తీక మాసంలో అయితే ద్రాక్షారామం, కుండలేశ్వర ఇవన్నీ కూడా చూసాము. హరహర మహాదేవ శంభో శంకర.